అవినీతి రాకెట్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, డబుల్ ఆర్ ట్యాక్స్ తో దోచుకుంటున్నారన్న మోడీ. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చిందేమీ లేదు, జమ్మికుంట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మహిళకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం, మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్. వైసీపీ మేనిఫెస్టోలో 99% అమలు చేశాం, ప్రతి ఇంటికి సంక్షేమం అందించామన్న జగన్. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు, కాంగ్రెస్ పేరు డ్యామేజ్ చేసేందుకు కుట్రన్న మహేష్ గౌడ్. యూనివర్సిటీలో తాగునీరు, కరెంట్ సమస్య లేదు, చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చామన్న బల్మూరి వెంకట్. కాంగ్రెస్ ను ఓటుతో శిక్షించాలి, కార్మికుల హక్కులను బీజేపీ కాలరాసిందన్న హరీష్ రావు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, ప్రజలే బుద్ధి చెబుతారన్న రాజయ్య. పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదు, మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ ఫైర్. ప్రధాని మోడీకి ఓటమి భయం పట్టుకుంది, బీజేపీ ఇంటి నౌకర్గా ఈసీ పనిచేస్తోందన్న జగ్గారెడ్డి. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ హవా, బీజేపీ కాంగ్రెస్ నోటీసుల డ్రామాలన్న జగదీష్ రెడ్డి. అరకులో ఎన్డీఏ తరపున ఖుష్బూ రోడ్ షో, థింసా నృత్యాలు, వాయిద్యాలతో స్వాగతం. బాబు జగన్ పాలనలో అభివృద్ధి లేదు, ప్రజా సమస్యలను జగన్ పట్టించుకోలేదన్న షర్మిల. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు షాక్, బీజేపీలో చేరిన 8 మంది కార్పొరేటర్స్. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి, మే 2న తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు. హైదరాబాద్ లో గేమింగ్ ముఠా గుట్టురట్టు, గేమింగ్ స్థావరంలో 9 మంది అరెస్ట్. కాంగ్రెస్ కుట్రలు, అబద్ధాలు తిప్పికొట్టాలి, 3వ విడతలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థులకు మోడీ లేఖ. అదానీ అంబానీల కోసమే వ్యవసాయ చట్టాలు, రైతుల్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించారన్న రాహుల్ గాంధీ. లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన. ధరలు పెరిగినా తగ్గని బంగారం కొనుగోళ్లు, దేశవ్యాప్తంగా 8% పెరిగి 136 టన్నుల అమ్మకాలు. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, సెన్సెక్స్ 188, నిఫ్టీ 38 పాయింట్ల నష్టం.